said, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. మరి అలాంటి హెల్త్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ జంక్ ఫుడ్ యుగంలో సరైన ఆహారం సరైన టైంలో తీసుకోవడం చాలా చాలా అవసరం. మరి మన ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చేటువంటి ఆహారాలు ఏంటి, వాటిని ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము, ఇలాంటి అనేక విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఈరోజు వరల్డ్ హెల్త్ న్యూట్రిషన్ డే కాబట్టి వరల్డ్ న్యూట్రిషన్ డే సందర్భంగా ఏంటి ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఏ రకంగా మనం ఈ సంవత్సరంలో మన ఆరోగ్యం కోసం ముందుకు సాగాలి, ఈ విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ గడ్డం ప్రియా సుగంధి మ్యామ్. మ్యామ్ నమస్తే. నమస్తే. వెల్కమ్ టు స్టూడియో మ్యామ్. సో ఓవరాల్గా మేడంతో మాట్లాడదాము, హెల్త్కి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకుందాము. అయితే మీకు న్యూట్రిషన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వరల్డ్ న్యూట్రిషన్ డే అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటాం అసలు అంటే ఏం చెప్తారు? ఓకే, ప్రపంచ పోషకాహార దినోత్సవం ఈరోజు. అయితే ప్రపంచ పోషకాహార దినోత్సవం అంటే వరల్డ్ వైడ్ అందరికీ అవగాహన కల్పించడం అనేది దీని ముఖ్య ఉద్దేశము. కామన్ మ్యాన్ నుండి ప్రొఫెషనల్స్ వరకు ప్రతి ఒక్కరికి, చదువుకున్న వారికి, చదువుకోలేని వారికి, ఇంకా లేమెన్ అనే కామన్ మ్యాన్కి, ప్రపంచంలో ప్రతి పర్సన్ వాళ్ళు డిజర్వ్ అన్నమాట. అంటే వాళ్ళు మంచి ఆహారం తినడానికి వారు అర్హులు. సో ఆ ఫుడ్ తినడానికి ఏ విధంగా మనం ప్రోత్సహిస్తాము అనేది ఈ ప్రపంచ పోషకాహార దినోత్సవం ముఖ్య ఉద్దేశం. సో ఈరోజు అందరికీ అవగాహన కల్పించడానికి, పోషకాహార లోపాలు ఏమైనా ఉన్నాయా, వాటిని ఏ విధంగా సరిచేసుకోవచ్చు, ఏ విధమైన ఆహారం తీసుకుంటే ఎంత ఆరోగ్యకరంగా ఉండొచ్చు, ఒక కుటుంబం నుండి ఇండివిజువల్ వరకు, ఒక పర్సన్, ఒక్క వ్యక్తి నుండి కుటుంబం వరకు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారు, జనాభా మొత్తం అంతా ఆహారం మంచిగా తీసుకోవడం అనేది మేము ప్రోత్సహిస్తూ ఉంటాము అవగాహన కార్యక్రమాల ద్వారా. ఇదే విధంగా ఇంకా వివిధ బలమైన పోషకాలు, మంచి ఆహారం ఏ విధంగా తీసుకోవాలనే దిశలో ఇది అవగాహన కల్పించడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ రోజుని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే ప్రియా మ్యామ్, అంటే వరల్డ్ వైడ్గా ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది కదా మ్యామ్, ఒక థీమ్ తీసుకొని ముందుకెళ్తుంటారు కదా, అసలు ఈ సంవత్సరానికి సంబంధించి థీమ్ ఏంటి మ్యామ్? ఈ ప్రపంచంలో ఉమ్మడిగా అంటే కొన్ని దేశాలు అన్నీ కలిసి పోషకాహారం ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధమైన చర్యలు చేపడితే పోషకాహారం అందరికీ లభ్యమవుతుంది, లేదా పోషకాహారం వాళ్ళ ఇంట్లోనే ఉండి ఏ విధంగా తీసుకోవచ్చు అనే దానిపైన దృష్టి పెడుతున్నారు. అదే థీమ్ అండి. సో ఉమ్మడి పోషకాహార చర్యలను చేపట్టడం అన్నమాట. ఈ మారుతున్న ప్రపంచంలో అంటే ఫుడ్ విధంగా ఆరోగ్యకరమైన లేదా ఆరోగ్య అలవాట్లలో, ఆరోగ్య ఆహారపు అలవాట్లలో ఏ విధంగా మార్చితే పోషకాహార లోపాలను మనం జయించవచ్చు అనే చర్యలను చేపట్టడానికి కొన్ని దేశాలు చర్యలు చేపడుతుందన్నమాట. అది థీమ్. ఓకే ప్రియా మ్యామ్, ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా జంక్ ఫుడ్ అంటుంటారు, పిల్లలు కూడా జంక్ ఫుడ్ ఇవ్వద్దు అంటారు. నిజానికి అసలు జంక్ ఫుడ్ అంటే ఏంటి, ఏ కేటగిరీని మనం తీసుకోవాలి, ఎలా దాన్ని మీరు యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా ఎలా వివరిస్తారు అనేది? జంక్ ఫుడ్ అంటే చాలా అందరికి ఇష్టమైన ఫుడ్, ఎందుకంటే అందులో టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకు జంక్ ఫుడ్ పిల్లలకి చాలా ఇష్టం, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఆ జంక్ ఫుడ్లో ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి. ఆ జంక్ ఫుడ్ అంటే ఏంటి అని అడిగారు కనుక మీరు, దాంట్లో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి అనవసరమైన ఎక్కువ క్యాలరీస్ ఉంటాయన్నమాట. అంటే శక్తిని ఇచ్చే ఎక్కువ క్యాలరీలు మాత్రమే కాకుండా క్రొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఆ క్రొవ్వు పదార్థాలు కొన్ని మంచివై ఉంటాయి, కానీ ఎక్కువగా చెడు కలిగజేసే క్రొవ్వు పదార్థాలే ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్లో పంచదార ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. సో ఈ మూడు ఎక్కువగా ఉన్న పదార్థాలు ఏదైనప్పటికీ అది జంక్ ఫుడ్ అంటారు. ఒకవేళ హెల్దీ బార్స్ చేశారనుకోండి, అంటే మనం మిల్లెట్స్, చిరుధాన్యాలు అనేవి మనకి ఏమీ ప్రాబ్లం లేదు, అంటే మంచి ఆహారం అది. అదే చిరుధాన్యాలని మనం ఒక పల్లి పట్టీలు అంటారు కదా, ఆ విధంగా చిరుధాన్యాల పట్టీలాగా చేసి దాంట్లో మీరు ఫ్యాట్స్ యాడ్ చేసి ఇంకా కొవ్వు పదార్థాలు, పంచదార ఎక్కువగా కావలసిన మోతాదుల కన్నా ఎక్కువ చేస్తే అది కూడా జంక్ ఫుడ్డే అవుతుంది. ఎందుకంటే అక్కడ న్యూట్రిషన్, పోషకాహారం అనేది తగ్గిపోతుంది. అనవసరమైన క్రొవ్వు పదార్థాలు, పంచదార అనే
ఎక్కువ క్యాలరీస్ విడుదల చేసే పదార్థాలు ఎక్కువగా ఉండటం వలన అది జంక్ ఫుడ్ కిందకి వస్తుందన్నమాట. సో ఏదైనా సరే జంక్ ఫుడ్ అనగానే ఒక్క బర్గర్స్ పిజ్జాయే కాకుండా మన మంచి ఆహార పదార్థాలను కూడా ఎక్కువగా మ్యానిపులేట్ చేస్తే, అంటే ఎక్కువ షుగర్స్తో కలిపితే కనుక, లేదా ఎక్కువ ఫ్యాట్స్తో కలిపితే తప్పకుండా అది జంక్ ఫుడ్ అవుతుందన్నమాట. అంటే ప్రియమం, నాకు ఒక డౌట్ ఏంటంటే, సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు తినరు అని చెప్పేసి మంచి ఫుడ్కి కొంచెం ఏదో కోటింగ్ చేసేసి దానికి షుగరు బెల్లము ఇంకేదో యాడ్ చేసి అలా ఇద్దాము, ఎలాగో అలా హెల్తీ ఫుడ్ పిల్లలకి ఇస్తామంటారు. అది హెల్తీ కిందకి రాదంటారా? ఆబ్వియస్లీ అది అసలు హెల్తీ ఫుడ్ కింద రాదు. ఎందుకు అని అంటే చిన్నపిల్లలు ఎక్కువగా స్వీట్ ఇష్టపడుతుంటారు. సో దానికి తగ్గట్టు వాళ్ళు షుగర్ యాడ్ చేశారు. వాళ్ళు ఆటలు ఆడే దానికి వాళ్ళు పిల్లలు స్పెండ్ చేసే ఆ యొక్క క్యాలరీస్ని కొంతవరకు అది ఈక్వల్ చేయగలదు. కానీ అంతకన్నా ఎక్కువ మోతాదులో వేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి క్యాలరీస్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేసి అవి ఓవర్ వెయిట్గా లేదా మాల్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో షుగర్ బదులు బెల్లం వాడడం అలాంటివి కొంచెం చిన్న ప్రత్యామ్నాయాలు చేస్తే కనుక తప్పకుండా ఆ పర్సన్ లేదా ఆ చిన్న పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు తింటే కనుక అదే ఫుడ్, అందులో ఐరన్ లెవెల్స్ ఉంటాయి. అది కూడా బెల్లం ఐరన్ కంటైనర్స్తో చేసిన బెల్లాలు, అంటే అది మనకు తెలియదు కనుక మార్కెట్స్లో. సో కలర్ తెలిసిపోతుంటుంది మనకి. ఆ బెల్లం కలర్ అనేది బ్రౌనిష్ కలర్లో ఉంటుంది, కొంచెం వైట్ కలర్లో ఉంటుంది. అది కెమికల్ బెల్లం ఉంటుంది అన్నమాట. సో ఏ బెల్లం వాడుతున్నాము అనేది ముఖ్యమైనది మనకి. సో పంచదార బదులు బెల్లం వాడడం అనేది ఉత్తమం. లేదు అని అంటే పంచదార బదులు ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్, న్యాచురల్గా దొరికేది స్టీవియా అని మీకు తెలిసే ఉంటుంది. స్టీవియా చెట్టు, అది మనకి స్టీవియా ఆకును కనుక మీరు తీసుకుని మనం నోట్లో పెట్టుకుంటే, నాలుగు మీద చప్పరిస్తే అది ఈవినింగ్ వరకు పొద్దున్న పెట్టుకుంటే సాయంత్రం వరకు అది తీపి అలానే ఉంటుందన్నమాట. అంత 1000 రెట్లు తీపిదనం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ స్టీవియా అని పౌడర్గా మనకి అవైలబుల్ ఉన్నది బయట. అదే ఈ ఏమైతే మనం పిండి పదార్థాలతో చేస్తున్నామో స్నాక్స్ పిల్లలకి, అందులో యాడ్ చేయొచ్చు స్వీట్స్ బదులు. సో దానివల్ల నష్టమేమి ఉండదు, ఎందుకంటే అది న్యాచురల్ ఫుడ్ కనుక. కాకపోతే అది దొరుకుతున్నదా, ఎక్కడ దొరుకుతుంది మార్కెట్లో పౌడర్ రూపంలో, అది కరెక్టేనా, ప్యూరిటీ వైజ్ కరెక్టేనా, 0 క్యాలరీస్ అంటే ఎగ్దమ్ అది 0 క్యాలరీస్. అది క్యాలరీస్ ఏమాత్రం ఇవ్వదు. అదే టైంలో మనం పిల్లలకి 0 క్యాలరీస్ పెట్టమని చెప్పం, కానీ కొంచెం క్యాలరీస్ అవసరమే కనుక, ఎక్కువ ఆటపాటలు ఉంటాయి కనుక వాళ్ళకి క్యాలరీస్ పెడితే పర్లేదు. కాకపోతే కొంచెం ప్రత్యామ్నాయంగా బెల్లము అనేది కలిపితే చాలా ఉత్తమం అన్నమాట. అది ఒక చిన్న ఉదాహరణ. ఎస్, వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ప్రియా మ్యామ్ అయితే చాలా చక్కగా పోషకాహారాలకు సంబంధించిన మన ఆరోగ్యానికి అవసరమైనటువంటి అనేక విషయాలు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మ్యామ్, రోజు అనేది వినే మాటే మంచి పోషకాహారం తీసుకోండి అంటారు. అసలు ఈ పోషకాలు అంటే ఏంటి అసలు? పోషకాలు అందరికీ ఈ రోజుల్లో బాగా న్యూట్రిషియస్ ఫుడ్, మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ అని అంటూ ఉంటారు కదా. అసలు ఆ హెల్దీ ఫుడ్ ఏంటి అని అంటే, పోషకాలు మొత్తం మన శరీరానికి కావాల్సిన పోషకాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా కూర్చున్నామంటే ఎనర్జీ కావాలి, క్యాలరీస్ కావాలి. క్యాలరీస్ ఏ విధంగా మనకి వస్తాయి? మనం మామూలుగా మనకి బాగా అలవాటైన ఫుడ్ ఏంటంటే, ఎక్కువ ప్లేసెస్లో స్టేపుల్ ఫుడ్ అంటారు దాన్ని, రైస్. మనకి రైస్, అన్నం ఉంటే సరిపోతుంది అనుకుంటా, కొంచెం కూర వేసుకుని సరిపెట్టుకుని తినేస్తాం. కానీ అన్నంకి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. అదే దాంట్లో మనం పప్పు లేకపోతే కూర ఒకటి వేసుకుని తిన్నప్పుడు కొంచెం న్యూట్రియంట్స్ వెళ్తాయి. అయితే అదే పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలు అంటే ఏంటంటే క్యాలరీలు, మనకి కావాల్సిన శక్తి మాట్లాడటానికి కానీ పనిచేయడానికి కానీ పొద్దున్న సాయంత్రం వరకు మన రోజుకి డిఫరెంట్ క్యాలరీస్ ఉంటాయి పర్సన్ టు పర్సన్. అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆ క్యాలరీలకి తగ్గట్టుగా మనం పోషకాలు తీసుకోవాలి. సో శక్తి కావాలి, ఇంకా ప్రోటీన్ కావాలి, మాంసకృతులు కావాలి. మాంసకృతులు కనుక లేకపోతే ఏమవుతుందంటే ఆ మాంసకృతులు కోసము మళ్ళీ శక్తి కోసము మాంసకృతుల నుండి ఏమైతే మనకి బాడీ మజిల్స్ ఉన్నాయో ఆ మజిల్స్ నుండి తీసుకొని బాడీ అట్లాగా స్పేర్ చేస్తుందన్నమాట. అంటే అలా కాంపెన్సేట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ తగ్గిపోతుంటాయి. సో మనకి కంపల్సరీ మాంసకృతులు ఉండాల్సిందే అక్కడ, అంటే ఇంగ్లీష్లో ప్రోటీన్. అదేవిధంగా ఫ్యాట్స్, కొవ్వులు కూడా ఉండాలి. ఫ్యాట్స్ అనేవి కంప్లీట్గా జీరో చేయలేం, కానీ మనం కొవ్వు పదార్థాలు మన బాడీలో వెళ్ళాలి.
రోజు ఇంత అని చెప్పేసి ఉంటుంది. రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ అంటే అది రికమెండేషన్స్ ఉంటాయి కొన్ని వయసు ప్రకారంగా. ఆ ప్రకారం మనం తీసుకుంటే కనుక తప్పకుండా మంచిది. ఇంకా పోషకాల్లో శక్తి, ప్రోటీను, కొవ్వు పదార్థాలు మాత్రమే కాకుండా విటమిన్లు, ముఖ్యంగా విటమిన్లు ఇంకా మినరల్స్ ఇవి చాలా తక్కువ మోతాదుల్లో అవసరమైనప్పటికీ మనము తీసుకునే ఈ జంక్ ఫుడ్స్లో ఇవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అంటే నెగ్లిజిబుల్ అమౌంట్స్లో ఉంటాయి. అదే కనుక మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఏమైతే మనం జనరల్గా ఇంట్లో చేసుకునే ఫుడ్స్ ఉంటాయో కూరలు, అందులో ఎక్కువగా పుష్కలంగా లభిస్తాయి. ఇంకా ఫ్రూట్స్, వెజిటబుల్స్, పళ్ళు, కూరగాయలు పచ్చివి లేదా జ్యూసెస్ అలాంటి వాటిలో కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ పోషకాలు అనగానే శక్తి, క్యాలరీస్, కొవ్వు పదార్థాలతో పాటు విటమిన్లు, మినరల్స్. ఓకే మ్యామ్, మీ సైంటిస్టులు మాకు అవేర్నెస్ కలిగించడానికి ఎన్నో విషయాలు చెప్తున్నా కూడా మాకు మళ్ళీ మళ్ళీ వచ్చే డౌట్, అసలు ఏ ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉంటాయి, ఏది తింటే మాకు ఎలాంటి శరీరానికి పోషణ అందుతుందని ఒకసారి ఈ విషయం గురించి క్లియర్గా చెప్తారా మ్యామ్? ఎలాంటి ఆహార పదార్థాల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయని? తప్పకుండా. అయితే మనకి ఎప్పుడైతే ఎలాంటి ఆహార పదార్థాల్లో ఏ పోషకాలు ఉన్నాయి అని తెలిస్తే తప్పకుండా మనం డైట్ పాటిస్తూ ఉంటాము. ఆటోమేటిక్గా అది ఒక మన దైనందిన చర్య అయిపోతుంది అన్నమాట. మనం ఇప్పుడు లేస్తాము, పొద్దున్నే లేచిన వెంటనే బ్రష్ చేస్తాము, అది ఆటోమేటిక్గా జరిగే కార్యక్రమాలు. అయితే మనం ఆలోచించి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కొంచెం మనకి అలవాటు పడడానికి మనం తీసుకునే ఆహారాల్లో ఏ ఏ పోషకాలు ఉంటాయి అని తెలియాలి అని అంటే ధాన్యాలు ఒక 5 గ్రూపులు, 4 నుండి 5 గ్రూపులు ఉన్నాయి. అవి ఫుడ్ పిరమిడ్గా విభజించారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ. అందులో ఏంటంటే ముఖ్యంగా ఒక పిరమిడ్లా ఉంటుంది. ఆ పిరమిడ్ మేము జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము అందరికీ, చిన్నపిల్లల నుండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బయటికి వెళ్ళినప్పుడు విలేజెస్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటాం అన్నమాట. అది ఫుడ్ పిరమిడ్లో కింద పోర్షన్ అనేది బ్రాడ్గా ఉంటుంది కదా, అది సీరియల్స్ అంటే టీవీ సీరియల్స్ కాదు, అది ధాన్యాలు, చిరుధాన్యాలు, ధాన్యాలు అందులోకి వస్తాయన్నమాట. ఆ ధాన్యాలు మన ప్లేట్లో వేసుకున్నప్పుడు ఎక్కువ ఫస్ట్ ఏం వేసుకుంటాం, అన్నం వేసుకుంటాం. అన్నం అనేది కొంచెం ఎక్కువ మోతాదులో ఉంటుంది. మనం సౌత్ ఇండియన్స్ కనుక అన్నం ఎక్కువ ఇష్టపడతాం కనుక. అదే నార్త్ ఇండియాకి వెళ్తే కనుక వాళ్ళు గోధుమలు ఇష్టపడతారు. సో అంది రోటీల రూపంలో వాళ్ళు తింటుంటారు. అది ధాన్యాల కిందకి వస్తాయి. ధాన్యాలు అంటే బియ్యం వస్తాయి, ఇంకా గోధుమలు, ఈ చిరుధాన్యాలు కూడా వస్తాయి. ఇంకా కొన్ని ప్లేసెస్లో బ్రెడ్ అవన్నీ చేస్తారు. అఫ్కోర్స్ ఇవి కూడా బ్రెడ్ అనేది ఫారెన్ వెస్టర్న్ కంట్రీస్లో సీరియల్స్ ఈ ధాన్యాల కిందకే వస్తాయన్నమాట. గోధుమలతో చేయొచ్చు లేదా మైదాతో చేయొచ్చు, కానీ మోస్ట్లీ గోధుమలతో చేసిందే ప్రిఫరబుల్గా ఉంటుంది, అంటే అది తీసుకుంటే మంచిది. సో ఇవన్నీ ఎక్కువ మోతాదుల్లో తీసుకునేవి, ఎక్కువ క్యాలరీస్ ఇచ్చేవి ఈ ధాన్యాల కిందకు వస్తుంది ఒక గ్రూపు. రెండవ గ్రూప్ ఏంటంటే వెజిటేబుల్స్, కూరగాయలు, రకరకాల కూరగాయలు. అందులో కూడా రకరకాల కూరగాయలు ఉంటాయి. అంటే భూమిలో ఈ పిండి పదార్థాలు ఉంటాయి దాంట్లో ఎక్కువగా. ఈ బంగాళదుంప కానీ, అంటే ఆలు లేదా దుంపలు రూపంలో ఒకటి ఉంటాయి, దుంపలు, బీట్రూట్ కానీ, క్యారెట్, ఇవన్నీ రాడిష్, ఇవన్నీ దుంపలు కిందకి వస్తాయి. అందులో గ్రీన్స్ ఉంటాయి, అంటే ఆకుకూరలు రెండో రకమైన కూరగాయలు. ఇంకొకటి నార్మల్ వెజిటబుల్స్. సో ఈ మూడిట్లో మళ్ళీ దుంపలకి వెళ్ళారనుకోండి, అది సీరియల్స్ అంటే ధాన్యాలు లాగానే ఎక్కువ క్యాలరీస్ ఇస్తుంది. సో ఆ సమయంలో మీరు ఆ దుంప కూరలని కొంచెం తగ్గించి కూరగాయలను లేదా గ్రీన్స్ వాటిని ఎక్కువగా మీరు కలుపుకుంటే కనుక అవి పోషకాలు ఎక్కువగా అందిస్తాయి. అది రెండవ రకం కూరగాయలు. సో మూడో రకం ఏంటంటే మూడవ స్టెప్, ఆ పిరమిడ్, ఈజిప్ట్లో పిరమిడ్ ఉంటుంది కదా, ఆ పిరమిడ్ షేప్లో మీరు ఊహించుకుంటే కనుక కింద ఫస్ట్ గ్రూప్ వచ్చేసి ధాన్యాలు వచ్చింది, సెకండ్ వచ్చేసి ఈ కూరగాయలు వస్తుంది, ఆ తర్వాత ఇంకా ఫ్రూట్స్ కూడా వస్తుంది. అయితే మూడవ గ్రూప్లో ఏంటంటే మనకి మాంసకృతులు అంటే అందులో మనకి ఈ మాంసకృతులు లభించేవి చికెన్ కానీ, ఇంకా పన్నీర్, వెజిటేరియన్ వైపు చూస్తే రాజ్మా, ఆ హోల్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, హోల్ అంటే ఫుల్, హాఫ్ కాకుండా ఇప్పుడు కందులు ఉంటాయండి, కందిపప్పుని హాఫ్ చేస్తాము, దాన్ని కందిపప్పు అంటాం. కందులు అని అంటే రౌండ్, దాని రౌండ్ ఉంటుంది. అట్లానే సేమ్ రాజ్మాలో కూడా ఫుల్ హోల్ గ్రెయిన్ ఉంటుంది అన్నమాట. హోల్ గ్రెయిన్స్ అనేవి చాలా మంచివి, అవి ఉంటాయి థర్డ్ గ్రూప్లో. ఇంకా ఫోర్త్ గ్రూప్లోకి వచ్చేసరికి పాలు పదార్థాలు వేరేగా ఎందుకు చెప్తున్నాము అంటే అందులో న్యూట్రియంట్స్, పోషకాలు కాల్షియం రూపంలో వస్తాయి. అదే కాకుండా ఇంకా మనకి సూక్ష్మ పోషకాలు ఎక్కువగా వస్తాయి అన్నమాట. అందుకనే పిల్లలకి ప్రోత్సహించడానికి పాలు పదార్థాలు ఉంటాయి. దాని తర్వాత స్వీట్స్ అని
ఇంకొక గ్రూప్ ఉన్నది. ఆ స్వీట్స్ అంటే ఓన్లీ స్వీట్స్ అనే కాదు కానీ ఆయిల్స్ అండ్ నట్స్ ఉంటాయి. సో నట్స్ అండ్ ఆయిల్స్ అనేవి ఆరోగ్యకరమైన గ్రూప్. సో మేము చెప్పేటప్పుడు ఏంటంటే ఆ చివర ఏదైతే చిన్న ట్రయాంగిల్ ఉంటుందో ఆ ట్రయాంగిల్లో మిగిలినవి ఆయిల్స్, నట్స్, ఇంకా చాక్లెట్స్, పిల్లలకి ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు మనకైనా సరే. సో ఇవన్నీ ఆ చిన్న గ్రూప్లో వస్తాయన్నమాట. అంటే ఆ పిరమిడ్ ప్రకారము క్వాంటిటీస్ మనం తీసుకుంటే మంచిది. ఎలాగో మనం అన్నము కొంచెం ఎక్కువ తీసుకుంటాం కనుక కూరగాయలు ఎక్కువగా వాడుకుంటే మంచిది, కూరలు ఎక్కువగా తినడము. సో కూరలు ఎక్కువగా తిన్నప్పుడు ఏమవుతుందంటే పీచు పదార్థం మనం తీసుకొని పీచు పదార్థం లోపలికి వెళ్ళినప్పుడు మనకి కడుపు నిండడమే కాకుండా కాన్స్టిపేషన్, మలబద్ధకము అనే ప్రాబ్లం లేకుండా చేస్తుందన్నమాట. అది ముఖ్యమైనది. మలబద్ధకం ఉన్న వాళ్ళు ముఖ్యంగా కూరలు ఎక్కువగా వితౌట్ ఆయిల్ లేదంటే తక్కువ ఆయిల్తో చేసుకున్న కూరలు తింటే కనుక అది చాలా మంచిది. సో ఇంకా ఈ మాంసకృతులు అవన్నీ ఈ 5 గ్రూపులు న్యూట్రిషన్, ఈ కూరగాయలు, ఫ్రూట్స్ ద్వారా మనకి ఎక్కువగా ఖనిజ లవణాలు, ఏమైతే చెప్పానో సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎక్కువగా మనకి మినరల్స్ వస్తాయన్నమాట. ఓకే ప్రియా మ్యామ్, ఈ మధ్య కాలంలో అయితే అవేర్నెస్ పెరిగింది మ్యామ్. చాలా మంది కూడా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తీసుకుందాం అనేటువంటి ఆలోచనకైతే వచ్చారు. కాబట్టి అసలు మన శరీరానికి ఎలాంటి పోషకాలు అవసరము, ఎలా తీసుకోవాలి అనేది కొంచెం క్లియర్గా. అయితే మనకి మన శరీరానికి అందరికీ ఒకటే రకమైన పోషకాలు అవసరం కాదు, కానీ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు పోషక అవసరతలు వేరే వేరేగా ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలకి చూస్తే కనుక వాళ్ళకి క్యాలరీస్ ఎక్కువగా అవసరం ఉంటుంది. అదేవిధంగా వారికి ఖనిజ లవణాలు అంటే మినరల్స్, విటమిన్స్ కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎదిగే వయసు, ఎదిగే ఆ శరీరానికి కావలసిన బోన్ స్ట్రెంగ్త్ కావాలి, ఇంకా ఆ యొక్క మాంసకృతులు కావాలి, ఆడడానికి కానీ పని చేయడానికి కానీ వాళ్ళకి క్యాలరీస్ కూడా ఎక్కువగా కావాలి. సో అన్ని మోతాదులు ఎక్కువగా ఉన్నప్పటికీ వారితో కంపేర్ చేస్తే కనుక ఓల్డ్ ఏజ్ లేదా పెద్దవారికి, ఎల్డర్లీ పీపుల్ లేకపోతే అడల్ట్స్కి కొంచెం తక్కువ మోతాదుల్లో అవసరం ఉంటుందన్నమాట. కానీ కాల్షియము ఇంకా మినరల్స్ అనేది, ముఖ్యంగా కాల్షియం అనేది అవసరం ఉంటుంది. పిల్లలకి పెద్దవారికి ఎక్కువగానే అవసరం ఉంటుంది. ఎందుకంటే పెద్దవారికి ఆ యొక్క బోన్స్ అరిగిపోయే సమయం అది, చిన్నవారికి ఏంటంటే బోన్స్ ఫామ్ అయ్యే సమయం. సో ఈ ఇద్దరికి కాల్షియం లెవెల్స్ అనేవి ఎక్కువగా అవసరమై ఉంటుంది. అయితే ఈ క్యాలరీలు అనేది ఒక 1000 కిలో క్యాలరీస్ నుండి ఇంకా 2500 కిలో క్యాలరీస్ వరకు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆ క్యాలరీస్తో పాటే కాకుండా ప్రోటీన్స్ చూస్తే కనుక ప్రతి కేజీకి 1 గ్రాము అంటే 0.8 గ్రామ్స్ నుండి ఇంకా 1 గ్రామ్ వరకు పర్ కేజీ బాడీ వెయిట్కి కావాలి. అంటే ప్రతి 1 కేజీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం 50 కేజీలు ఉన్నామనుకోండి, 50 కేజీలకి 50 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ రోజుకి. సో 50 గ్రాముల ప్రోటీన్ హైయెస్ట్ అన్నమాట. ఇదివరకు 1 గ్రాము పర్ కేజీ బాడీ వెయిట్కి సూచించారు ICMR వాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గింది, 0.8 గ్రామ్స్. సో 0.8 గ్రామ్స్ అంటే కొంచెం తక్కువ ఉన్నది. సో అప్రాక్సిమేట్గా 50 కేజీల వ్యక్తికి మినిమం 45 నుండి 48 గ్రామ్స్ ప్రోటీన్ మాంసకృతులు కావాలి. అందుకని మాంసకృతులు ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు ఈ మాంసకృతులు పెరగడమే కాకుండా ఆ బాడీలో కండర వ్యవస్థ అనేది పెరుగుతుంది. లేకపోతే ఏంటంటే స్ట్రక్చర్, ఆ బాడీ స్ట్రక్చర్ అనేది చిన్నగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది పొడుగ్గా, పొట్టిగా, ఫ్రేమ్స్ కూడా వేరే వేరేగా ఉంటాయి. మన ఇండియన్ ఫ్రేమ్స్ ఎట్లా ఉంటాయంటే, మన ఇండియన్స్ వెస్టర్న్ కంట్రీ వెస్టర్న్ పీపుల్ దగ్గర నుంచున్నప్పుడు వాళ్ళు పెద్దగా కనిపిస్తారు కదా, అండ్ మనము కొంచెం ఫ్రేమ్లో చిన్నగా ఉంటాం. ఎందుకు అని అంటే మన ఆహారపు అలవాట్లు తప్పకుండా ఇవి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ ఆహారంలో ఏంటంటే మన ఆహారంలో క్యాలరీస్ ఎక్కువగా ఉండడం వలన క్యాలరీస్, ఎనర్జీ అంతా మనం ఖర్చు పెడుతున్నాం. వాళ్ళు క్యాలరీ ఎక్కడ నుండి ఖర్చు పెడుతున్నారు? వాళ్ళు ప్రోటీన్స్లో, అంటే వాళ్ళు ఫుల్ చికెన్ రోస్ట్ చేసి తింటూ ఉంటారు కదా. సో దానివల్ల ఏంటంటే క్యాలరీస్ అందులో ప్రోటీన్ నుండి తీసుకుంటుంది బాడీ. దానివల్ల ఏంటంటే ఫ్రేమ్ పెద్దగా అయ్యి వాళ్ళు హైట్ కానీ వెయిట్ కానీ పెరుగుతారు అన్నమాట. అదే ఫుడ్ కనుక మన వాళ్ళు కూడా తీసుకున్నారనుకోండి, సేమ్ స్ట్రక్చర్స్ వైజ్ పెరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ లేదా పెరుగుతున్న డెవలప్డ్ కంట్రీస్ బాగా
మంచిగా డెవలప్ అయిన కంట్రీస్కి తేడా ఉంటుంది. ఎందుకు అంటే ఆహారంలో తప్పకుండా మన వాళ్ళకి పూర్తిగా అంత న్యూట్రిషన్ దొరకపోయినప్పటికీ ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు కొంచెం కొంచెం డెవలపింగ్ కంట్రీస్లోకి వచ్చాము కనుక మనం కావాల్సిన ఆహారం తీసుకుంటున్నారు. అయితే అయినప్పటికీ క్యాలరీస్ మన ఫుడ్లో ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఎక్కువగా పోషకాలు లైక్ మాంసకృతులు లేదా విటమిన్లు, ఖనిజ లవణాల పైన దృష్టి ఉంచడం జరుగుతుంది. సో లేకపోతే మామూలు కాయ కష్టం చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ కావాలి. ఆ సమయంలో ఏంటంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేసేది కూరగాయలు, పండ్లు చాలా తక్కువగా తీసుకుంటారు. వారానికి ఒకసారో లేదా ఎప్పుడో ఒకసారి అలా తీసుకుంటారు. అది కూడా ఒకటే టైప్ ఆఫ్ ఫ్రూట్ తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే అన్ని న్యూట్రియంట్స్ రావు, పోషక పదార్థాలు అన్ని శరీరానికి అందుకోలేవు అన్నమాట. సో ఈ పోషకాలన్నిటికీ కావాల్సినవి ఇప్పుడు క్యాలరీస్, అదేవిధంగా మాంసకృతులు చెప్పినట్టుగా 0.8 to 1 grams ఆఫ్ పర్ కేజీ బాడీ వెయిట్కి అవసరం ఉంటుంది. ఇంకా మినరల్స్ అయితే మైక్రోగ్రామ్స్లో అవసరం ఉంటుంది. సూక్ష్మ విటమిన్లు కూడా మైక్రోగ్రామ్స్లో అవసరం ఉంటుంది. ఆ విటమిన్లో కూడా మళ్ళీ రోజువారీ కంపల్సరీ తీసుకోవాల్సిన విటమిన్లు ఉంటాయి. అవి వాటర్ సాల్యుబుల్ అంటే నీటిలో కరిగిపోయే విటమిన్లు ఉంటాయి. ఇంకొకటి నూనెలో కరిగే విటమిన్లు ఉంటాయి. నూనె అస్సలు తీసుకోను అంటే కుదరదు. మనకి కొంచెమైనా నూనె తీసుకున్నప్పుడే ఆ విటమిన్లు ఏమైతే తీసుకుంటామో విటమిన్ ఏ, డి, ఈ, కే అనేవి కొవ్వులో మాత్రమే కరుగుతాయి. అవి మనం తీసుకున్నప్పుడు కొవ్వు లేదు అనుకోండి మనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు అన్నమాట. సో అందుకని కొంచెమైనా 10 ml నుండి 15 ml అయినా మినిమం ఆయిల్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది పర్ డే పర్ పర్సన్. సో ఆ ఎంఎల్లో అది కరిగించుకుని అది నిల్వ ఉంచుకుంటుంది అన్నమాట బాడీ. అదే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే నీటిలో కరిగిపోయే విటమిన్లు, విటమిన్ సి కానీ, బి కాంప్లెక్స్ కానీ అలాంటి విటమిన్లు ఏమవుతాయంటే వాటర్లో కరగాలి కనుక మనం నీళ్ళు ఎక్కువ తాగుతుండాలి. నీరు కరెక్ట్గా లేదనుకోండి అది విటమిన్ సి తీసుకుంటాము. విటమిన్ సి ఎక్కువగా ఉండేది జామకాయ ఆమ్లా కూడా ఉంటుంది. మనకి జామ్లా ఎప్పుడు దొరకదు కనుక జామకాయలో మనకి సరిపోతుంది అన్నమాట రోజుకి. సో ఆ జామకాయ తిన్నప్పుడు మనకి వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అది యూరిన్ రూపంలో, చెమట రూపంలో వైటమిన్ సి బయటకు వచ్చేస్తుంది. అయితే ఏంటంటే కానీ ఆ రోజుకి తగ్గట్టుగా మనకి అందింది. సో నెక్స్ట్ డే మళ్ళీ నిన్న తీసుకున్నాం కదా విటమిన్ సి, ఈరోజు తీసుకోకర్లేదు అనడానికి లేదు. ఎందుకంటే అది స్టోర్ అవ్వదు మన బాడీలో. కంపల్సరీ ద నెక్స్ట్ డే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ తీసుకోవాల్సింది. బి విటమిన్స్ ఇవన్నీ ఇందులో ఈ హస్క్లో ఉంటుంది. హస్క్ అంటే మనకి వడ్లు అలాంటివి తినలేం, కానీ ఇప్పుడు వడ్లో కూడా బ్రౌన్ రైస్లో తౌడులాగా ఉంటుంది కదా, ఆ తౌడులో ఎక్కువగా బి వైటమిన్ ఉంటుంది. ఇంకా ఈ గ్రౌండ్ నట్స్ పైన, పల్లీలకి పైన చిల్క అదే తొక్కలో కూడా ఉంటుంది. అవి మనం ఏం చేస్తాము, ఫ్రై చేసి మంచిగా ఉఫ్ అని ఊది అవి తింటుంటాం. సో దాంట్లో విటమిన్స్ అవన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. సో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మనకి కొంచెం అవగాహన ఉంటే మన అలవాట్లు కూడా అదేవిధంగా మనకి ఆటోమేటిక్గా అలవాటు అవుతుంటాయి. సో ఈ పోషకాలన్నీ మనం చిన్న చిన్న వాటిలో సేవ్ చేసుకున్నప్పుడు తప్పకుండా అన్నీ మనకి అందుతాయి అన్నమాట. ఓకే ప్రియా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. కొంతమంది పేరెంట్స్ చేస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటంటే మ్యామ్, మా పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు, అదే కావాలని మారం చేస్తారు, ఖచ్చితంగా పెట్టాల్సిందే అంటారు, వాళ్ళ పోరు భరించలేక మేము జంక్ ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. అసలు ఎందుకు పిల్లలు జంక్ ఫుడ్ అంటే అంత ఇంట్రెస్ట్ చూపుతారు, అది కావాలని పట్టుబడుతుంటారు, కారణాలు? రైట్. సో జంక్ ఫుడ్ అనేది అందులో చాలా టేస్టీగా ఉండే ఏంటంటే మనకి ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఫ్రైడ్ ఫుడ్స్ అంటే ఇష్టంగా తింటారు కదా. సో ఎందుకంటే కొవ్వు లేదా నూనెలు, ఈ నూనెల్లో మనం ఫ్రై చేసినప్పుడు అది టేస్ట్ ఎక్కువగా అవుతుందన్నమాట. ఆ టేస్టీనెస్ బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది. సో బ్రెయిన్ ఆటోమేటిక్గా అది ప్లెజర్గా ఫీల్ అయ్యి ఓకే ఎంకరేజ్ చేస్తుంది, ఇది బాగుంది అని ఎంకరేజ్ చేసినప్పుడు బాడీ కూడా అట్లాగా అలవాటు చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ ఫుడ్ తింటామో మనం ఇంకా నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకుంటుంది బ్రెయిన్ ఆల్వేస్. సో ఇది టేస్ట్ చాలా బాగున్నది కనుక ఈ జంక్ ఫుడ్ ఇదంటే ఇష్టము. సో అందులో ఆటోమేటిక్గా అదేంటి క్రొవ్వు ఫ్యాట్ కానీ ఇంకా ఏంటి అది సమ్ సాసులు కానీ ఏమైతే యూస్ చేస్తారో అలాంగ్ విత్ కొంచెం కూరగాయలు కొద్దిగా వేస్తారు. ఆ క్యాబేజ్ ఒక
ఒక చిన్న పీస్ ఉంటుంది అంతే. అదే కనుక అది ఎక్కువ ఉండి మనకి ఆయిల్ ఫ్యాట్ అనేది తక్కువ ఉన్నది అనుకోండి, అంత టేస్టీగా అనిపించదు. ప్లస్ బ్రెడ్ ఒకటి, ఏమైతే బన్స్ ఉన్నాయో అవి తయారు చేసేది మైదాతోనే. సో మైదాతో చేసినవి ఎప్పుడైతే హోల్ గ్రెయిన్స్తో చేసినవి చాలా తేడా ఉంటుంది. టేస్ట్ అనేది ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకు అని అంటే క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంకొకటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటి వలన వారికి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అవే కాకుండా కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఏంటంటే ఇష్టమైన ఆహారంగా ఎంకరేజ్ చేసే పోషకాలు అని చెప్పలేము కానీ పదార్థాలు ఉంటాయి కెమికల్స్ వైజ్ చూస్తే కనుక. సో అలాంటివి ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి, ఇది బాగున్నది అని. అందుకని కొన్ని టేస్టింగ్ సాల్ట్ అని చెప్పేసి అలాగా వివిధ ఆహార పదార్థాల్లో కలుపుతూ ఉంటారు కొంచెం కొంచెంగా. సో ఆ టేస్ట్కి మనం అలవాటైపోతాం. అలవాటైనప్పుడు అది బాగుంది అని దాన్నే పట్టుకుని ఉంటారు. పిల్లలకైతే ఇంకా అది చిన్నప్పుడు ఏమైతే అలవాటు ఉంటుందో మంచి టేస్టీగా ఉంది అని చెప్పేసి అదే పట్టుకుని ఉంటారు. అదే కనుక మనం ట్రెడిషనల్ ఫుడ్తో యాడ్ చేసి ఇచ్చామనుకోండి, దాంట్లో మనం ఏం కలపము, చాలా బ్లాండ్గా ఉంటుంది, మంచిగా ఉంటాయి. కానీ అందులో ఇలాంటి కెమికల్స్ కానీ ఈ ప్రాసెస్డ్ ఫ్యాట్స్లో, ఈ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్లో వచ్చే ఆహార పదార్థాలు ఏమైతే ఎంకరేజ్ చేసే కెమికల్స్ ఉంటాయో అవి ఉండవు కనుక అంత టేస్టీగా అనిపించదు అనమాట. తప్పని పరిస్థితుల్లోనూ లేదా ఫోర్స్ఫుల్గా తినడం తప్పితే వాళ్ళకి ఇష్టంగా తినే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే పెద్దవారు కనుక రోల్ మోడల్గా ఉండి వాళ్ళు కూడా అలాంటివి తినకుండా, అలాంటివి అలవాటు చేయకుండా ఇంట్లోనే తయారు చేసుకునేలాగా మంచి ఫుడ్ తయారు చేసి ఇస్తే కనుక తప్పకుండా పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. ఓకే ప్రియా మ్యామ్, హెల్దీ ఫుడ్కి సంబంధించి ఇంకా మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాము. ముందైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మ్యామ్, బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఇంకా అసలు హెల్దీ ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, అసలు ఈ జంక్ ఫుడ్ యుగంలో మనం ఎలాంటి ఆహారం తీసుకుంటూ ముందుకెళ్ళాలి, ఎలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఇలాంటి అనేక విషయాలు మాట్లాడుకుందాం. ముందైతే కార్యక్రమంలో చిన్న బ్రేక్. మానవునికి అవసరమైన 12 రకాల విటమిన్లు ప్రస్తుతం గుర్తించబడ్డాయి. వీటిలో ఏడీఈకే కొవ్వులో కరగగా మిగతా బి కాంప్లెక్స్, సి విటమిన్ మాత్రం నీటిలో కరుగుతాయి. బి కాంప్లెక్స్ విటమిన్ల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఇవి మొత్తం 7. విటమిన్ B1 రసాయనిక నామం థయామిన్, కార్బోహైడ్రేట్ జీవక్రియలు సహకరిస్తుంది. దీని లోపంతో బెరిబెరి వ్యాధి, బలహీనత, ఆకలి మందగించడం వంటివి కలుగును. విటమిన్ B1 లభించు పదార్థాలు వేరుశనగ, తవుడు, సోయాబీన్స్, గుడ్లు, దంపుడు బియ్యం. రైబోఫ్లావిన్ అని పిలువబడేది B2 విటమిన్. దీన్నే ఎల్లో విటమిన్ అని కూడా అంటారు. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండుటకు కారణం B2 విటమిన్. దీని లోపంతో నోటి మూలాలు పగలడం, చిన్న చిన్న వ్రణాలు వస్తాయి. వీటి నివారణకు బాదం పప్పు, కొబ్బరి, బార్లీ, తవుడు, రాగులు, బొప్పాయి, జీడి మామిడి, పాలు, గుడ్లు వంటి B2 విటమిన్ దొరికే పదార్థాలు తీసుకోవాలి. విటమిన్ B3 రసాయనిక నామం నియాసిన్ లేదా నికోటిన్ ఆమ్లం. దీని వాడుక నామం యాంటీ పెల్లగ్రా విటమిన్. దీని లోపంతో చర్మం గరుకుగా, పొలుసులుగా మారుతూ ఊడిపోయే పెల్లగ్ర వ్యాధి వస్తుంది. డయేరియా, డెర్మటైటిస్ కూడా వస్తాయి. విటమిన్ B3 ఈస్ట్ కాలేయం, బఠానీ, ముల్లంగిలలో దొరుకుతుంది. మరో బి కాంప్లెక్స్ విటమిన్ పైరిడాక్సిన్. దీన్ని యాంటీ అనిమియా విటమిన్ అని కూడా అంటారు. ఇదే B6 విటమిన్. ఇది ప్రతిరక్షకాల ఉత్పత్తి, హిమోగ్లోబిన్ ఉత్పత్తిలోనూ పాల్గొంటుంది. దీని లోపం వల్ల మొటిమలు, చర్మ వ్యాధులు, అనిమియా వస్తాయి. విటమిన్ B6 లభించు పదార్థాలు గోధుమ, సోయా చిక్కుడు, కాలేయం, దంపుడు బియ్యం, పాలు, మాంసం. విటమిన్ B7 దీని రసాయనిక నామం బయోటిన్. దీనినే H విటమిన్ అంటారు. దీని లోపం వల్ల కండరాల నొప్పులు, రక్తంలో కొలెస్ట్రాల్ అధికమవడం, ఆకలి మందగించడం, చర్మం పొరలు పొరలుగా ఊడిపోవడం వంటివి కలుగుతాయి. విటమిన్ B7 లభించు పదార్థాలు పప్పు దినుసులు, గింజలు, చేపలు, సోయా చిక్కుడు, టమాటో, పాలు, మాంసం మొదలైనవి.
పోలిక్ ఆమ్లం అని పిలువబడేది విటమిన్ B9. ఈ విటమిన్ ను యంగ్ విటమిన్ అని కూడా అంటారు. దీని లోపంతో రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పాదక ప్రక్రియ కుంటుపడి రక్తహీనతకు దారితీస్తుంది. మానసిక రుగ్మతలు, మూర్ఛవ్యాధి, ల్యూకోపీనియా వంటివి కలిగే వ్యాధులు. విటమిన్ B9 లభించు పదార్థాలు కాలేయం, గుడ్డు, మొక్కజొన్న, గోధుమ, మొలకెత్తిన గింజలు మొదలైనవి. ఇక చివరగా చెప్పుకునేది విటమిన్ B12. సయానోకోబాలమిన్ అనే రసాయనిక నామం దీనికి కలదు. B12 లోపం వల్ల హానికర రక్తహీనత, హిమోగ్లోబిన్ శాతం తగ్గడం, వెన్నుపాము క్షీణత వంటి వ్యాధులు వస్తాయి. విటమిన్ B12 లభించు పదార్థాలు కాలేయం, ఈకోలి బ్యాక్టీరియా వంటివి. బి కాంప్లెక్స్ విటమిన్లు కనుగొన్న సమయాన్ని బట్టి వరుసగా వీటికి నెంబర్లు ఇచ్చారు. నిజానికి B4, B8 అనే వాటిని సైతం కనుగొన్న సమయంలో విటమిన్లుగా భావించినా ఇవి శరీరం సొంతంగా తయారు చేసుకుంటుంది కాబట్టి వీటిని తర్వాత బి కాంప్లెక్స్ విటమిన్ల నుండి తీసేశారు. మనిషి జీవనానికి అత్యంత ముఖ్యమైన వాటిలో విటమిన్లు ప్రధానం. మొత్తం 12 రకాల విటమిన్లు ప్రస్తుతం గుర్తించబడ్డాయి. వీటిలో ADEK కొవ్వులో కరుగుతాయి. మిగతా బి కాంప్లెక్స్, సి విటమిన్ మాత్రం నీటిలో కరుగుతాయి. రెటినల్ లేదా యాంటీజెరాప్థల్మిక్ అనే రసాయన నామంతో పిలువబడే విటమిన్ A కంటి చూపు మెరుగుపడేలా దోహదపడుతుంది. దీని లోపం వల్ల జిరప్థాల్మియా, రేచీకట్లు, చర్మం మీద పొలుసుల వ్యాధులు సంక్రమిస్తాయి. విటమిన్ A అధికంగా లభించే పదార్థాలు చేప నూనె, బొప్పాయి, క్యారెట్, బచ్చలి ఆకు, తోటకూర, మునగ, లివర్, వెన్న, చేప, గుడ్లు, మాంసం, నూనెలు తదితరాల్లో దొరుకుతుంది. విటమిన్ D రసాయనిక నామం కాల్సిఫెరల్. దీని లోపం వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఎముకలు పెలుసుగా మార్చే ఆస్టిమలేషియా వంటి వ్యాధులు వస్తాయి. ఇది ఎక్కువగా సూర్యకాంతి, పాలు, కాలేయం, గుడ్డులోని పచ్చసొన, చేప నూనెల్లో లభిస్తుంది. ఇక విటమిన్ E రసాయనిక నామం టోకోఫెరల్. దీన్ని బ్యూటీ విటమిన్ అంటారు. దీని లోపం వల్ల పురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం, ప్రత్యుత్పత్తి వెల్కమ్ బ్యాక్. మనము వరల్డ్ న్యూట్రిషన్ డే సందర్భంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ గడ్డం ప్రియా సుగంధి మ్యామ్. మేడం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు ఎలాంటి ఆహారం మనకి అవసరము, ఈ జంక్ ఫుడ్ యుగంలో ఆ ఆహారం మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటుంది ఫోన్ నెంబర్. ఆ నెంబర్ అయితే నోట్ చేసుకొని కాల్ చేయండి. మ్యామ్, మనం బ్రేక్కి వెళ్ళడానికి ముందు జంక్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఒక పిల్లాడు జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడ్డాడు, జంక్ ఫుడ్ కావాలి కావాలి అంటున్నాడు. సో పేరెంట్స్ ఎలా మ్యామ్ ఆ జంక్ ఫుడ్ నుంచి పిల్లాన్ని బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ హెల్దీ ఫుడ్ ఇవ్వాలంటే అసలు పేరెంట్స్ ఏం చేయాలంటే? రైట్. సో పిల్లల్ని మోల్డ్ చేయడం చాలా కష్టం కదా. అయితే జంక్ ఫుడ్ అనే దాన్ని ఆ ప్లేస్లోకి వెళ్తేనే అది జంక్ ఫుడ్, అక్కడ తీసుకొని తిందాము సమ్ స్టాల్స్ లేదా షాప్స్కి అని అంటూ పిల్లలు మారం చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో ఏం చేయాలి అని అంటే మనం తెలివిగా ఇంట్లో చేయొచ్చు. జంక్ ఫుడ్ లాగా కనిపించే న్యూట్రిషియస్ ఫుడ్ తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా అనుకోండి, ఆ బేస్ అనేది మనకి దొరుకుతుంది ఈ రోజుల్లో. కాకపోతే కొన్ని తక్కువ ప్లేసెస్లో దొరుకుతూ ఉంటాయి. ఏ విధంగా అంటే కింద బేస్ అనేది మైదాతో చేస్తారు బయట. అదే మైదాతో కాకుండా మిల్లెట్స్తో చేసే బేస్లు దొరుకుతున్నాయి, పిజ్జా బేసెస్. ఇంకా బర్గర్స్ది కూడా పైన బన్స్ కానీ హోల్ వీట్తో దొరికేవి ఉంటున్నాయి. సో అది అబ్సల్యూట్లీ మంచిదే, అది ప్రాబ్లం లేదు. కాకపోతే మనం చూసుకోవాలి ఏంటంటే అది హోల్ వీట్తో చేసిందా లేదా అని, అంటే గోధుమలతో చేసి ఉన్నదా లేదా, లేదా ఏదైనా చిరుధాన్యాలతో చేసి ఉన్నదా. ఆ బన్స్ అనేవి కొంచెం మనం మార్చుకొని తర్వాత ఇంటికి తీసుకుని వచ్చి మనకి ఫ్యాట్స్, కొవ్వులు అనేది మనకి కొంచెం ఎక్కువ కనుక దాని బదులు మీగడ, పాల మీద మీగడ ఉంటుంది కదా, ఫ్రెష్ క్రీము, అది మంచిదే, దాన్ని వాడుకోవచ్చండి. ఆ ఫ్రెష్ క్రీమ్తో కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఆ ఫ్రెష్ క్రీమ్తో పాటు ఇంకా క్యాబేజ్ కానీ ఏమైతే వెజిటబుల్స్ ఉంటాయో, టొమాటో, ఇంకా కీరా, అలాంటివి మనం గ్రేట్ చేసేసి అందులో
వేసుకొని బర్గర్ లాగా ఇవ్వచ్చు పిల్లలకి. సో డెఫినెట్గా అందులో ఎక్కువగా మళ్ళీ ఏమంటారు, ఈ క్రీమ్స్ లేదా ఫ్యాట్స్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఇష్టం అవ్వచ్చు. సో వారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అదే టైంలో, ఇదిగమ్మా ఇది దీనివల్ల మనకి ఇంత పోషకాలు వస్తున్నాయి, దానివల్ల ఏమవుతుంది, ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి చెప్తూ మనం తినిపించినప్పుడు తప్పకుండా పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చిన్నప్పుడే మనం చెప్పినప్పుడు వారు అర్థం చేసుకుంటారు, వాళ్ళు కూడా కొంచెం వింటారు అన్నమాట, విని అది తినడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అదొకటే కాకుండా ఒక్క బర్గరు లేదా పిజ్జానే కాకుండా మిగిలిన ఫుడ్స్ కూడా, ఇప్పుడు పానీపూరి అనుకోండి, బయట ఆయిల్స్లో ఏ ఆయిల్స్లో అవుతుందో మనకి తెలియదు. ఆ ఆయిల్స్ కూడా చాలా నూనెలు బాగా డీప్ ఫ్రై చేసి ఒక 2-3 టైమ్స్ డీప్ ఫ్రై చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అందులో క్యాన్సర్ కారక ఉత్పత్తులు ఫామ్ అవుతూ ఉంటాయి. ఎందుకు మనం జంక్ ఫుడ్ పిల్లలకి ఇష్టమైంది ఎందుకు పెట్టట్లేదు, పిల్లలంటే మనకి ఇష్టం అన్నప్పుడు పిల్లలకి ఇష్టమైంది మనం పెట్టాలి. బట్ ఎందుకు పెట్టట్లేదు అంటే వారికి ఫ్యూచర్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. ఉబ్బకాయం దగ్గర నుండి మధుమేహ వ్యాధులు, ఇంకా ఈ క్యాన్సర్ కారక ఉత్పత్తులు అన్నీ జంక్ ఫుడ్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటి వలన వారికి ప్రయోజనం ఏమి ఉండకపోగా వారికి అలవాట్లు అనేవి రాంగ్ అలవాట్లు అయిపోతుంది అన్నమాట. అందుకని మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, మేము విలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాగా కూరగాయ విత్తనాలు వేసుకొని వాళ్ళకి చెప్తూ ఉంటాం, ఇది చూడండి ఇక్కడ మిల్లెట్ చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు అని చెప్పి మేము వాళ్ళకి అవేర్నెస్ ఇస్తూ ఉంటామన్నమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్కి వాళ్ళకి అవేర్నెస్ ఏమేమి కలిపి, జొన్న రొట్టెలు అంటే అందరికీ చేయడం రాదు, ముఖ్యంగా వర్కింగ్ విమెన్కి చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఆ జొన్న రొట్టె ఇరిగిపోవడము, మనకి అంత టాలెంట్గా చేయలేము ఎంతో అలవాటు ఉంటే కానీ. అయితే దానికి తగ్గట్టు అన్నీ ఒక 9 రకాలు లేదా 8 రకాల గ్రెయిన్స్ మిల్లెట్స్ని కలిపి చేసి చూపించాము. వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉండే విధంగా ఆ మిల్లెట్ ఆటా ఉంటుందన్నమాట, అంటే ఆ మిల్లెట్ పిండి. సో అదే కాకుండా చిరుధాన్యాలతో డిఫరెంట్ ప్రోడక్ట్స్ చేయడము, ఇది కంపోస్ట్ పిట్, ఇంకా వెజిటబుల్ గార్డెన్స్ ఏ విధంగా చేయాలి అని అందరికీ అవగాహన కల్పించడము. ఆర్గానిక్ ఫార్మింగ్, ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మందులు లేకుండా రసాయన రహిత ఆధారిత ఉత్పత్తులు, అంటే రసాయన రహితంగా చేయడం ఎట్లా అని పిల్లలకు కూడా మేము బాగా అవగాహన ఇస్తాం. అది ఫుడ్ పిరమిడ్ గురించి అట్లా చెప్తూ ఉన్నాము. ఆ బోర్డు మీద వాళ్ళకి గీసి వాళ్ళకి ఇష్టంగా ఎంతో చక్కగా వింటారు. వాళ్ళు చిన్నపిల్లలు కదా, చాలా చక్కగా వింటారు. పెద్దవాళ్ళ కన్నా వాళ్ళే ఎక్కువగా వాళ్ళకి అలా మైండ్లో ఉండిపోతుంది అన్నమాట బొమ్మలు వేసి చెప్తున్నప్పుడు. సో ఆ ఫుడ్స్ అనేది ఆ తర్వాత ఫుడ్ తినేటప్పుడు వాళ్ళు ప్లేట్లో ఒక మెతుకు కూడా ఉండకుండా తిన్నారన్నమాట. అంటే మనకి వాళ్ళకి ప్రాముఖ్యత వివరిస్తే కనుక తప్పకుండా వాళ్ళకి చేంజెస్ ఉంటాయి. సో ఏమేమి ఆహార పదార్థాలు ఉంటాయి, కొంతమంది స్త్రీలకైతే మేము గ్రూప్స్ వైజ్ పెట్టి పోషక అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఒకవేళ చేస్తే కనుక ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఏ విధంగా చేయాలి, కెమికల్స్ లేకుండా రసాయన రహితంగా ఏ విధంగా చేయాలి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, లేదా షుగర్ బదులు ఏం యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వారికి కాంపిటీషన్స్ నిర్వహించడము, ఇంకా వెజిటబుల్ సీడ్స్ కిట్స్ ఇవ్వడము, ఇంకా వంట మిల్లెట్స్తో మాత్రమే వంటల పోటీ పెట్టడము. సో డిఫరెంట్ ఐటమ్స్ చాలా చక్కగా తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇన్నోవేటివ్గా తయారు చేసి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఏంటంటే ఇవి ఓన్లీ ఇప్పపూలు అని వినే ఉంటారు కదా, మహువా. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో మేము తిర్యాని అనే గ్రామంలో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఉన్న ట్రెడిషనల్ ఫుడ్ని అడిగినప్పుడు వాళ్ళతో చేయించన్నమాట. ఇవి చాలా చక్కగా, అవి ఫస్ట్వి గారెలు, అంటే ఇప్పపూల గారెలు. ఇప్పపూలు ఏం చేస్తారంటే ఓన్లీ ఇప్పపూలు కాకుండా ఇప్పపూలు దాంట్లో జొన్నల పిండి కలిపి ఫస్ట్ది గారెల్లా కనిపిస్తున్నాయి కదా, వడలు అంటారు కొన్ని ప్లేసెస్లో. సో ఆ విధంగా ఫ్రై చేసి తింటారు అనమాట. అది చాలా టేస్టీగా ఉన్నాయి నేను టేస్ట్ చేసినప్పుడు. ఇంకా అవి దొరకడం కష్టం, మనకి మార్కెట్లో దొరకవు. అదే ఇంట్లో చేసి కొత్తగా తయారు చేయండి. ఇప్పపూలు అంటే ఈజీగా దొరుకుతున్నాయి, ఎక్కడైనా ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. ఎక్కువగా ఆదిలాబాద్ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో దొరుకుతూ ఉంటాయి. ఇప్పపూలు చెట్లు ఉంటాయి అన్నమాట, దానివల్ల ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి, పోషకాలు ఉంటాయి. ఇంకా దాంట్లో నుండి ఇప్పపూల సారా కూడా చేస్తారు, కానీ అది నాట్ రికమెండబుల్, అంటే అది మేము రికమెండ్ చేయము, అది మంచిది కాదు. కనుక సారా అనేది పులియబెట్టి వచ్చే దాంట్లో అది కరెక్ట్ కాదు. సో అందుకని మేము ఎంకరేజ్ చేయము, అది కరెక్ట్ కాదు కనుక. అదే ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకుని చేసినప్పుడు ఆ కుడుములు, మధ్యలో ఉన్నది కుడుములు, ఇంకా ఇప్ప పూలతో ప్లస్ జొన్నలు కలిపిన కుడుముల్ని క్లాత్ మీద పెట్టి కింద ఆవిరితో
ఉడికించినప్పుడు వచ్చినవి అన్నమాట. అవి కూడా కొంచెం బెల్లం కలుపుతారు కనుక అది స్వీట్గా ఉంటుంది. అందులో ఏమాత్రం షుగర్ ఎందులోనూ లేదు, బెల్లం ఉన్నది కొంచెము ప్లస్ జొన్నలు ఇంకా ఇప్పపూలు అన్నమాట. ఇక లాస్ట్ చూస్తే ఇప్పపూల పేలాలు అంటారు. పేలాలు మనం ఏ విధంగా తింటామో జొన్న పేలాలు లేదా మామూలు పేలాలు ఏ విధంగా తింటామో అదేవిధంగా ఇది ఇప్పపూల పేలాలు అనమాట. దాన్ని జొన్న జావతో అంబలితో కలిపి తింటూ ఉంటారు. సో కొన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ ఆ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా జొన్నలు మాకు కేవీకేలో కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. కొన్ని ఇయర్ రౌండ్ మిల్లెట్స్ని పెంచడం అనేది. జొన్నలు పక్కన చూస్తే కనుక జొన్నలు చక్కగా సజ్జలు ఏమైతే ఉన్నాయో సామలు అవన్నీ రకరకాలవి మేము తీసుకుని వచ్చి వేసినప్పుడు చాలా చక్కగా ఉత్పత్తి కూడా ఉన్నది. అదేవిధంగా ఇంకా తాటికాయలు బాగా ఉంటాయండి. తాటికాయలులో అంటే రాంగ్వి తీసుకుంటున్నారు కానీ మంచి ప్రోడక్ట్స్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు తాటికాయ అనగానే అందరికీ తాటికల్లు అని గుర్తొస్తుంది. తాటికల్లు చాలా మంచిది, రాళ్ళకి మంచిది అని అంటున్నారు కానీ అది రాంగ్. తాటికల్లు అనేది రాళ్ళకి మంచిది కాదు, కిడ్నీ రాళ్ళకి మంచిది కాదు, అది మంచిది కాదు. ఎందుకు అని అంటే అది మత్తు కలిగించే పదార్థం కనుక అది ప్రోత్సహించబడే పదార్థం కానే కాదు. కానీ తాటికాయలతో మీకు తాటికాయ బూరెలని, తాటికాయ గారెలని, తాటి రొట్టె, ఇంకా తాటికాయతో తాండ్రా అవన్నీ తయారు చేయించి మేము అక్కడ గ్రూప్ విమెన్కి చూపించినప్పుడు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు చేయడానికి. కాకపోతే మనకేంటంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేవి తక్కువగా ఉండడం వల్ల మన డెవలపింగ్ కంట్రీలో, అదే చైనా చూడండి, చైనాలో చూస్తే కనుక ప్రతి గ్రామానికి అక్కడ ఉన్న ప్రొడ్యూస్కి కావాల్సిన ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఒక్కొక్క యూనిట్ పెడుతుంటారు. సో ఆ ఫార్మర్స్ అందరూ వెళ్ళి ఆ ప్రొడ్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ టమాటో ఉందనుకోండి, టమాటాలు ఆ గ్రామంలో పండించి అవి తీసుకుని వెళ్ళి ఆ ప్రాసెసింగ్ యూనిట్లో పెట్టినప్పుడు టొమాటో సాస్, కెచప్ అవన్నీ ప్యూర్గా తయారవుతాయి. సో మనం టమాటాలు కట్ చేసుకోవడము, కోయడము అవి జరుగుతూ ఉంటాయి. బట్ ఆ ఫాస్టెస్ట్ కంట్రీస్లో ఎలా ఉన్నదంటే టొమాటో ప్యూరీ అని దొరుకుతుంది. ప్యూరీ అంటే అది క్రష్ చేసేసి రెడీగా ఉంటుందన్నమాట, టొమాటో పేస్ట్ లాగా. అందులో ఏం కలపరు, ఉప్పు కారం ఏముండవు, జస్ట్ బ్లాండ్. కాకపోతే ప్రిజర్వ్ చేయడానికి పర్మిట్ చేయబడిన కెమికల్స్ మాత్రమే కలుపుతారు. అది హానికరం కాదు. అలాంటివి తీసుకొచ్చి మనం టైం వేస్ట్ చేయకుండా కర్రీస్లో కలుపుతూ ఉంటారు, ఆ గ్రేవీ కోసం అలా వాడుతూ ఉంటారు అనమాట. సో అలాంటి యూనిట్స్ ఇప్పుడు తాటికాయలది చూస్తే మేము ఆ విధంగానే తయారు చేయడానికి వాళ్ళకి ఇష్టపడి చెప్తూ ఉంటాం అన్నమాట. ఇంకా పిల్లలకి వాళ్ళకి అవగాహన సదస్సులు కల్పిస్తూ ఉంటాం న్యూట్రిషన్ పోషకాహార ఈ సంస్థల్లో. సో డిఫరెంట్ అంగన్వాడీ వాళ్ళకి చెప్పడము, ఇంకా వెజిటేబుల్స్ గురించి చెప్పడము, పెరటి తోటల పెంపకాలు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళకి కాంపిటీషన్స్ ఎంకరేజ్ చేయడం, అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రియమా, అసలు మనం తీసుకునే ఆహారం మన శరీరం మీద ప్రభావం చూపుతుంది, ఎట్ ద సేమ్ టైం మన మనస్సు మీద ప్రభావం చూపుతుంది అని మీ సైంటిస్టులు చెప్పగానే విన్నాను. అంటే మ్యామ్ ఇప్పుడు జంక్ ఫుడ్ తీసుకున్నారు ఒక పర్సన్, వాళ్ళ శరీరం మీద ఇలా ఇంపాక్ట్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మనసు మీద, అంటే ఎలా వాళ్ళ ఆలోచనలు ప్రభావితం చేస్తుంది, ఎలా ఉంటుంది మ్యామ్ ఫుడ్ అనేది శరీరానికి మన మనసుకి ఈ సంబంధం ఏంటి అసలు? ఈ ఆహారంలో మనకి సాధారణంగా దొరికే పోషకాలు అనేవి చాలా విలువైనవి. అదే అసాధారణంగా అంటే కావాలని చేసే ఈ కెమికల్స్ యాడ్ ఏమైతే చేస్తామో పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్. కొన్ని కెమికల్స్కి మాత్రం పర్మిషన్ ఇస్తుంది. ఉదాహరణకి చూడండి, నేను చిన్నప్పుడు తినేటప్పుడు చూసినప్పుడు కొన్ని ఐస్లో కలర్స్ ఉండేవి, బాగా మంచి బ్రైట్ కలర్స్ మాట. ఆ కలర్స్ కొన్ని బ్యాన్ అయినాయి. ఇప్పుడు అలాంటి కలర్స్ ఉన్న ఐస్లు కానీ దొరకట్లేదు. వీధుల్లో వచ్చి అమ్మేవారు. ఎందుకు అనంటే ఆ కలర్స్ వలన క్యాన్సర్ ఉత్ప్రేరకాలు అవి. సో కొన్ని వాటిని అలా బ్యాన్ చేస్తూ ఉంటుంది మన గవర్నమెంట్. కానీ అడ్డదారుల్లో అవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక అవి వాడే ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. సో అలాంటి ఇండస్ట్రీని సీజ్ చేయడమో లేకపోతే ఆపివేయడమో అలాంటివి చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ సాయశక్తిలో ప్రయత్నిస్తుంటుంది. ఇప్పుడు రైతులు కూడా యూరియా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎందుకు? పంట పొలాలకి యూరియా ఎక్కువ వాడటం వల్ల వాళ్ళకి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది అనుకుంటారు, కానీ వాళ్ళకి కావాల్సిన మోతాదులో వాడినప్పుడు కూడా అంతే ఉత్పత్తి వస్తుంది. అది గమనించకుండా ఎక్కువ యూరియా వేసినప్పుడు ఏంటంటే అది కెమికల్ లాగా కన్వర్ట్ అయ్యి అది మనకి క్యాన్సర్ ఉత్ప్రేరకాలలాగా తయారవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ పంట పొలాలకి అవశేషాలలాగా ఉండిపోతుందో అదే పంటలో నుండి మనం బియ్యం కానీ
గోధుమలు కానీ తింటూ ఉంటాం కనుక అది లోపలికి వెళ్ళినప్పుడు అది అవశేషాలుగా మిగిలిపోయి క్యాన్సర్స్ ఎందుకు వస్తుంది, అరే నేనేమి అలవాట్లు లేవు, చెడ్డ అలవాట్లు లేవు, లేదా ఈ తినడము ఖైనీలు అలాంటివి లేవు, అయినప్పటికీ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి అని అనుకుని వాపోతూ ఉంటారు. ప్లాస్టిక్స్ వాడడం కానీ, ఇప్పుడు వాటర్ తాగుతున్నామంటే ప్లాస్టిక్స్, ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేది ఓకే, ఒక్కసారి యూజ్ చేసి పక్కన పడేస్తాం. కానీ అదే బాటిల్ని 10 సార్లు 30 సార్లు వాడినప్పుడు ఏంటంటే క్యాన్సర్ ఉత్ప్రేరకాలు తయారవుతుంటాయి. సో ఈ విధంగా మనం అనవసరమైన వాటిని తెచ్చుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు జంక్ ఫుడ్లో ఎందుకు మనకి శారీరకంగా చూస్తే కనుక జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు అందులో ఏమీ ప్లాస్టిక్స్ లేవు, ఓకే అది పక్కన పెడదాము, క్యాన్సర్ ఉత్ప్రేరకాలు లేవు అని అనుకుంటాం. కానీ ఆ ఫ్యాట్ అనేది చాలా డేంజరస్ అన్నమాట. ఆ ఫ్యాట్, ఆ కొవ్వు పదార్థం ఏమైతే ఎక్కువ వేస్తూ ఉంటారో ఆ కొవ్వు పదార్థాల వల్ల జంక్ ఫుడ్ తినే వాళ్ళకి ఎక్కువగా ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. కాళ్ళల్లో, థైస్లోను, ఇంకా ఈ తొడల భాగంలోను మరియు పొట్ట భాగంలో ఎక్కువగా పెరిగిపోతుంది. ఆడవాళ్ళకి అలానే ఇంకా జెంట్స్కి కూడా అంతే. ఎందుకు అని అంటే ఆ ఫ్యాట్ కణాలు అనేవి ఆడవారిలో థైస్లో ఎక్కువగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి కనుక ఆ ఫ్యాట్ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతుంది. ఆ జెంట్స్లో కూడా పొట్టలో ఎక్కువగా ఉంటుంది కనుక పొట్టల భాగంలో ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇద్దరికి మీరు చూస్తే కనుక అరే నేను సన్నగానే ఉన్నాను, ఓన్లీ పొట్ట తగ్గాలి అని అనుకుంటారు. బట్ వాళ్ళ నైజం, వాళ్ళ శరీర తత్వం ఏంటంటే ఆ కణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ పొట్ట అనేది తగ్గించాలి ఏ విధంగా అయినా. అదేవిధంగా లేడీస్కి థైస్లో ఎక్కువగా పెద్ద కణాలు ఉండటం వల్ల ఫ్యాట్స్ అన్నీ ఈజీగా డిపాజిట్ అయ్యి అక్కడ బ్రాడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ సమయంలో కొవ్వు పదార్థాలు తగ్గించాల్సి ఉంటుంది. శారీరకంగా చూస్తే కనుక బరువు అక్కడ పెరుగుతుంది, బరువు ఆ విధంగా పెరుగుతుంది, అదొకటి. ఇంకొకటి ఏంటంటే బరువు ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా షుగర్ వ్యాధి, మధుమేహం వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి క్యాలరీస్ కావాల్సిన దానికన్నా ఎక్కువ కనుక షుగర్ వ్యాధి వస్తుంది. ఈ కొంతమంది విలేజెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అవి చెక్ చేసుకోరు, బ్లడ్ చెకప్, కానీ ఏమి వ్యాధులు లేవు అని అనుకుంటారు. కానీ వన్స్ బ్లడ్ చెకప్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది ఏంటి బోర్డర్లో ఉన్నాయి, ఏది ప్రాబ్లం ఉంది. బీపీ, కామన్గా వచ్చే వ్యాధులు మధుమేహము లేదా రక్తపోటు, ఇంకా గుండె సంబంధిత వ్యాధులు, లివర్ వ్యాధులు, ఇవన్నీ. అయితే కొన్ని విలేజెస్లో ఏంటంటే ఎండకి వాళ్ళు బాగా ఎక్స్పోజ్ అయ్యి ఆ వాటర్ చెమట రూపంలో వచ్చేస్తూ ఉంటుంది కనుక ఆ వాటర్ ఎక్కువ తాగరు, నీళ్ళు ఎక్కువ తాగకపోవడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వస్తుంటాయి. ఆ కిడ్నీ స్టోన్స్ ఏ విధంగా పోతాయి, ఎక్కువ వాటర్ తాగడం వల్ల డెఫినెట్గా పోతాయి అన్నమాట. ఇక కొన్ని ఆయుర్వేదిక్ ఆకులు అలాంటివి తిన్నప్పుడు కూడా మంచిగా అవి పోతాయి, రణపాల అలాంటివి. ఆ రణపాల ఆకు అనేది లేదా కొండపిండాకు అని అంటారు, దాన్నే తెలగపిండాకు అని అంటారు. వీటి వలన ఆ కిడ్నీలో రాళ్ళు అనేవి కరిగిపోతాయి అన్నమాట. సో అవి ఉదాహరణలు. సో ముఖ్యంగా మధుమేహ వ్యాధి, గుండె సంబంధిత వ్యాధులు, కొవ్వుల వలన, ఇంకొకటి ఊబకాయం, ఈ 3 అనేవి బాగా వస్తాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే వీటి వలన ఎవరికి అంటువ్యాధులు కాదు, ఇవి అంటువ్యాధులు కాదు. సో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కిందకు వస్తాయి. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఈ రోజుల్లో ఎక్కువ అయిపోతున్నాయి ఇలాంటి జంక్ ఫుడ్స్ వల్ల. ఆ శారీరకంగా అలా అయితే ఇంకా మానసికంగా వచ్చేసరికి దానికి అలవాటు పడిపోవడం ఒకటి. ఒక కాఫీ తాగితే కెఫీన్ లోపలికి వెళ్ళి ఏ విధంగా అలవాటు అయిపోతుందో అదేవిధంగా జంక్ ఫుడ్లో కూడా అలా అలవాటు అయ్యే తత్వం ఉండే కెమికల్స్ ఉంటాయి. సో దానివల్ల మనకి అలవాటు అవుతుంది. వాళ్ళు రెబల్గా తయారయ్యే పిల్లలు కూడా ఉంటారు. ఒకసారి ఆ జంక్ ఫుడ్స్ తిన్న వాళ్ళని చూడండి, సాఫ్ట్ ఫుడ్ తిన్న వాళ్ళని చూడండి, ఎంత రెబల్ క్యారెక్టర్ ఉంటుందంటే పిల్లల్లో చాలా నో అని డైరెక్ట్గా చెప్పగలిగేలా ఉంటారు అన్నమాట. అదొకటి. ఇంకా మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి, డిప్రెషన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే పూర్తిగా న్యూట్రియంట్స్ రావట్లేదు, వాళ్ళకి ఎక్కువగా డిప్రెషన్ వస్తుంది. ఇంకా సెరోటోనిన్ ఏమైతే కొన్ని కెమికల్స్ మనకి బ్యాలెన్స్ చేసే కెమికల్స్ అనేవి బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలో అవి అవ్వవు ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల. ఎప్పుడైనా ఒక్కసారి జస్ట్ వన్స్ ఇన్ బ్లూ మూన్ అట్లా తినొచ్చు, కానీ వాళ్ళు ఇష్టపడితే అది కూడా ఇంట్లో తయారు చేసి ఇస్తే అది ప్రాబ్లం లేదు. ఆ విధంగా మనం ఎంకరేజ్ చేస్తుండాలి. సో మానసికంగా చాలా డిప్రెస్ అయిపోతారు, అరే లావ్ అవుతున్నాను అనే ఒకటి. అదే కాకుండా ఆటోమేటిక్గా జంక్ ఫుడ్స్, ఆ ఫ్యాట్స్ తినడం వల్ల ఎక్కువగా ఈ విధమైన ఆలోచనలు వస్తుంటాయి అనమాట. అన్నిట్లో కోల్పోయాము, ఏదో తక్కువ ఉన్నది, లేదు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మాట.
నాకన్నా ఇంకేం లేదు అన్నట్టు, ఇంకా చదువుల్లో నెగ్లిజెన్స్, మార్క్స్ రాకపోతే ప్రాబ్లం లేదు, నాకేం కావాలో అదే కావాలి, మొండి పట్టుదల, అలాంటివి అనేవి కామన్గా చూస్తూ ఉంటాము. ఈ ఫుడ్స్ డెఫినెట్గా ఇవి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అసలు సరిగా ఫుడ్ తినని వాళ్ళకేమో నాలెడ్జ్ పరంగా సరిగా జ్ఞాపశక్తి ఉండదు. ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, స్లమ్ ఏరియాలు పెరిగి చిన్నపిల్లలు స్కూల్స్లో చూస్తే కనుక వాళ్ళకి జ్ఞాపశక్తి తక్కువగా ఉంటుంది. సో ఫుడ్ డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. జ్ఞాపశక్తి ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఫస్ట్ గ్లూకోజ్, బ్రెయిన్కి కావాల్సిందే గ్లూకోజ్. పొద్దున్నే లేచిన వెంటనే మనం గ్లూకోజ్ కావాల్సింది, షుగర్ ఒక పించ్ తినండి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి బ్రెయిన్కి కావాల్సింది పంచదార అంటే గ్లూకోజ్ రూపంలోనే తీసుకుంటుంది. దానికి ప్రోటీన్ పెట్టినా తీసుకోదు, ఫ్యాట్స్ పెట్టినా తీసుకోదు, బట్ గ్లూకోజ్ కంపల్సరీ అది తీసుకుంది. లేకపోతే కళ్ళు తిరుగుతుంటాయి కదా పొద్దున్న లేచిన వెంటనే, డిమ్గా అవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళల్లో న్యూట్రిషన్ సరిగా లేదు అని అర్థం. సో ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటే కనుక మనకి బ్రెయిన్ నుండి మొత్తం బాడీకి కావాల్సిన ఆహార పోషకాలు చేరుతాయి. సో మానసిక శారీరక ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇంకా ఫర్దర్ వెళ్తే మర్చిపోవడము పెద్దవాళ్ళలో కానీ చిన్నపిల్లల్లో కానీ, అప్పుడు మనం నట్స్ అవన్నీ చాయిస్ చెప్తూ ఉంటాం. అదే జంక్ ఫుడ్స్ చెప్పలేము, ఇదిగో బర్గర్ తినండి ఇది మీకు జ్ఞాపశక్తి పెరుగుతుందని చెప్పగలరా ఎవరైనా? ఎవరు చెప్పలేరు. సో అది అవ్వదు అన్నమాట. అందుకనే జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడమే బెటర్. దాని బదులు మీరు ప్రత్యామ్నాయంగా ఏమైనా అదే విధంగా కనిపించేలాగా మీరు తయారు చేయండి, లేదంటే సో ఆ విధంగా మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్, కాన్సిక్వెన్సెస్ చెప్తే బాగుంటుంది పిల్లలకి ఎప్పుడైనా. నిజంగా దీంట్లో చాలా ఉంది మ్యామ్, ఫుడ్లో చాలా విషయాలు ఉన్నాయి మ్యామ్. ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు చేసుకోవడం చాలా మంచిది అంటారు కదా. యాజ్ ఎ సైంటిస్ట్గా మీరు చెప్పండి, అసలు ఆరోగ్యకరమైన అలవాట్లు అంటే ఏంటి, ఎలా ఉండాలి అసలు డే లైఫ్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆరోగ్యకరమైన అలవాట్లు అని అంటే మనం పొద్దున్నే లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏ విధంగా మనం బిహేవ్ చేస్తున్నాము అంటే, ఆహారం పట్ల మన బిహేవియర్ అది పక్కన పెడదాము. మనం పెరిగిన వాతావరణం బట్టి మన బిహేవియర్ ఉంటుందా, లేకపోతే మనం గీసుకున్న బార్డర్స్ని బట్టి మన బిహేవియర్ ఉంటుంది, అది తర్వాత విషయం. బట్ ఆహార పట్ల కనుక చూస్తే ఏ విధమైన అలవాట్లు ఉండాలి, మంచి అలవాట్లు ఉండాలి. పొద్దున్నే లేచిన వెంటనే ఏం తింటున్నారు, డైరెక్ట్గా మనకు కావాల్సిన ఈ జంక్ ఫుడ్ తింటున్నారా, లేకపోతే నిన్న దాచిపెట్టుకున్న ఏమైనా బిర్యానీ తింటున్నారా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. పొద్దున్నే లేచిన వెంటనే ఏం చేస్తారు, ఏ టైంకి లేస్తున్నారు, సో ముఖ్యంగా సమయపాలన అనేది ఇంపార్టెంట్. సమయపాలన అనేది చాలా ముఖ్యమైనది. సమయపాలన సరిగా లేకపోతేనే జంక్ ఫుడ్కి వెళ్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం చాలా బిజీ ఉన్నాము, రోజంతా ఏదేదో పని చేసుకున్నాము, లేదా ఆటలు ఆడుకున్నారు పిల్లలైతే, బాగా చదువుకొని వచ్చారు, వాళ్ళకి టైం లేదు, వెంటనే తినాలి లేదా వెంటనే చెయ్యాలి ఇంట్లో. సో టైం లేదు కనుక ఆర్డర్ ఇచ్చి ఆ ఫుడ్ తెచ్చుకుందాం. ఆబ్వియస్లీ బయట ఆర్డర్ ఇచ్చినవి జంక్ ఫుడ్ అయి ఉంటుంది. సో సమయం అనేది చాలా ఫుడ్కి కేటాయించాల్సిన అవసరం ఉన్నది. మార్నింగ్ లేచిన వెంటనే ఇది తినాలి లేదా ఇది వండుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ చేయాలంటే ఈరోజుకి ఇప్పుడు అవ్వదు కదా, ఆ ఇడ్లీ కూడా హెల్దీ ఇడ్లీ, రాగి పిండి ఇడ్లీ, రాగులు కలుపుతా, సజ్జలు కలుపుతారా, జొన్నలు కలుపుతా, అది మన ఇష్టం. ప్లెయిన్ ఇడ్లీయా, సమ్వాట్ చేసినప్పుడు ముందు రోజు మనం నానబెట్టుకోవాలి. సో అది సమయపాలన కోసము మనం తయారు చేసేది ఒక ఆలోచన, ప్లానింగ్ ఉండాలన్నమాట. ముఖ్యంగా ప్లానింగ్ ఉండాలి మనం హెల్దీ ఫుడ్ తినడానికి. ఇంకొకటి ఏ సమయంలో తింటున్నాం అనేది ముఖ్యమైనది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసి మనం మధ్యాహ్నం తిని మళ్ళీ మధ్యాహ్నం వచ్చి 3:30-4కి లంచ్ రైస్ అవన్నీ తిన్నాం అనుకోండి, రాంగ్ డైట్ అయిపోతుంది. మన బాడీ అలాగా అడాప్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఎప్పుడు ఏం వెళ్తుందో జంక్ లోపలికి, ఇది జంక్ లాగానే అయిపోతుంది. నార్మల్ ఫుడ్ తిన్నప్పటికీ మన బాడీ తీసుకొని ఇంకా అవి యాసిడ్స్ రిలీజ్ చేసి డైజెషన్ టైమింగ్స్ అవన్నీ సెట్ చేసుకోవడానికి జంబుల్ అయిపోతుంది అన్నమాట మన బాడీ. సో ఒక టైం కేటాయించాలి. ఓకే, ఈ టైంకి మనం ఇది తినాలి, ఈ టైంకి ఇది తినాలి. సో ఏం తినాలి, మార్నింగ్స్
బ్రేక్ఫాస్ట్ బ్రెయిన్కి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఏంటి, ప్రోటీన్ ఎక్కువగా తినండి, ఇంకా కావాల్సిన ఏంటి షుగర్ ఎక్కువ కావాలి కదా అని చెప్పేసి షుగర్స్ ఫుడ్స్ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఆ పించ్ ఆఫ్ షుగర్ కూడా సరిపోతుంది బ్రెయిన్కి ఫస్ట్ మార్నింగ్స్. సో మీకు నార్మల్ సీరియల్స్ అంటే నార్మల్ ధాన్యాలది ఏమైనా తిన్నా సరే, ఏమైనా నార్మల్ మన సౌత్ ఇండియన్ డిషెస్ లైక్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇడ్లీ దోశ అలాంటివి కూడా మనకి అందులో కూడా షుగర్స్ ఉంటాయి. షుగర్ అంటే ఓన్లీ పంచదార అని కాదు, కానీ ధాన్యాల్లో వచ్చే షుగర్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది బ్రెయిన్. అలా మీరు మన ఏమైతే ఉన్నాయో ట్రెడిషనల్గా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ మార్నింగ్స్, ఆఫ్టర్నూన్ వచ్చి కొంచెం మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే సలాడ్లు మనం చాలా తక్కువ తింటాం. ఆ విధంగా తక్కువ తినటం వల్ల మలబద్ధకం అనేది ఎక్కువైపోతుంది. అదే సమయంలో ఆ సలాడ్స్ బదులు మనం రైస్ ఒక 2-3 గుప్పుళ్ళు ఎక్కువ తినేస్తున్నాం. సో దానివల్ల ఊబకాయము లేకపోతే శరీరంలో ప్రాబ్లమ్స్ అలా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అదే ప్రకారంగా సేమ్ రొటీన్ ఫుడ్ ఉండడం వల్ల పోషకాలు అనేవి అందట్లేదు మనకి. సో కూరగాయలు ఎక్కువ యాడ్ చేసుకోండి, అన్నం కొంచెం తగ్గించండి, కూరగాయలు ఎక్కువ పెంచుకోండి. సో ఇవి మంచి అలవాటు అన్నమాట. మంచి అలవాట్లు ఉన్నప్పుడు తప్పకుండా మనం జంక్ ఫుడ్కి దూరంగా ఉంటాం. ఎప్పుడైతే మనకి కావలసిన ఫుడ్ ఉంటుందో ఇంట్లో, మనం బయటికి వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. చికెన్ చేయాలి అని అంటే అది కూడా ఇంట్లోనే తయారు చేస్తారు. మంచి చికెన్, ఫ్రైడ్ చికెన్ కావాలి, సో ఇంట్లో తయారు చేసుకుని తినండి. అదే ఫ్రైడ్ చికెన్ బయట తిన్నారంటే ఆయిల్ అనేది రిపీటెడ్ ఆయిల్స్ అయిపోయినాయి. అంటే 2-3 టైమ్స్ కన్నా ఎక్కువగా రిపీట్ చేసి డీప్ ఫ్రై చేసిన ఆయిల్స్లో చాలా కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి. అంటే క్యాన్సర్కి కారకాలైన పదార్థాలు ఉంటాయి కనుక అవి మంచివి కాదు. అది ఒక్కసారి లోపలికి వెళ్ళినాయి అంటే అవి అలానే సెటిల్ అయ్యి కొంచెం నెమ్మదిగా స్టార్ట్ అవుతుంటుంది అనమాట కార్సినోజెనిక్ ఆ తత్వం అనేది. సాయంత్రం ఈ టైం కల్లా ఫినిష్ చేయాలి. మరి 10-9 ఆ టైం వరకు కాకుండా మ్యాక్సిమం 8 o'clock వరకు డిన్నర్ ఫినిష్ చేసుకునేలాగా చూసుకోవాలి. 2 పూట్ల మీకు కీరా సాలడ్స్ అవి ఎక్కువగా ఉండే విధంగా చేసుకోవాలి. సో మన తోటలో పెంచేవి, మనకి తోటలు లేవనుకోండి, మనకి పెరట్లో లేవు, సో కుండీలో పెంచుకోండి. కొంచెమైనా ఆకుకూరలైనా సరే అవి చాలా మంచిది. ఆకుకూరలు రోజు ఇంక్లూడ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే న్యూట్రియంట్స్ మొత్తం విటమిన్లు అవన్నీ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. ఆకుకూరలు కంపల్సరీ ఆకుకూర ముద్ద మీకు టైం లేదు అని అంటే పప్పులోనే లేదా 1-2 వెజిటబుల్స్ మిక్స్డ్ చేసుకొని ఎక్కువ కర్రీ తినడం అలాంటివి అనేవి చాలా ముఖ్యమైన అంటే ప్లానింగ్స్. ఇంకా ఏమైనా కొనుక్కోవాలనుకోండి, ఏమైనా చిక్కీ తింటున్నారు, ఏం బిస్కెట్ ప్యాకెట్ తింటారు, అన్నప్రాసానికి కూడా బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు కొంతమంది మదర్స్. ఇదివరకు ఏంటంటే అన్నం మ్యాష్ చేసి ఇచ్చేవారు, అలా కాకుండా ఇట్లాగా చేస్తున్నారు టైం లేక. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అందులో ఏమున్నాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. మీరు బిస్కెట్ ప్యాకెట్ ఏమైనా కొనుక్కున్నారనుకోండి, వెనకాల న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ చూడండి, క్యాలరీస్ ఎంత ఉన్నది, ఫ్యాట్ ఎంత ఉంది, సాచురేటెడా, అది ట్రాన్స్ ఫ్యాట్సా, అవన్నీ చూసుకొని తినాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి తినండి, కానీ ఇంట్లో చేసుకునేవి వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆరోగ్యం మంచిగా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రియ మ్యామ్. నిజంగా చాలా అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాల్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్రియ మ్యామ్ చెప్పింది విన్నారు కదా, సరైన ఆరోగ్యం అంటే సరైన మోతాదులో సరైన టైంలో మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే జంక్ ఫుడ్ ఎస్పెషల్లీ పిల్లల్లో వాళ్ళ శారీరకంగా మానసికంగా వాళ్ళ ఎదుగుదలలో కూడా ఏ రకంగా ప్రభావితం చూపుతుందో, అసలు ఆరోగ్యకరమైనటువంటి నియమాలు ఎందుకు పాటించాలి, ఇంత ఉరుకులు పరుగుల జీవితంలో సరైనటువంటి ఆహారం తీసుకోవాల్సినటువంటి ఇది ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం ఆరోగ్యానికి అంటే దానికోసమే కదా ఉంది. కాబట్టి సో ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఖచ్చితంగా మంచి ఆహారాన్ని తీసుకోండి. ముఖ్యంగా పిల్లల విషయంలో వాళ్ళు ఏం తింటున్నారు ఏంటి, వాళ్ళు తీసుకున్నటువంటి జంక్ ఫుడ్ మేడం చక్కగా చెప్పారు. ఒకవేళ జంక్ ఫుడ్ తీసుకుంటే ఆ జంక్ ఫుడ్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఎలా మనము చేయాలి, ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అసలు ఏ ఫుడ్ ఏంటి, మనం కొనేటప్పుడు దాని వెనుకున్నటువంటి లేబుల్ ఎలా చెక్ చేయాలి, చెక్ చేసుకొని మనం ఎలా తీసుకోవాలి, సరైన ఆహారం సరైన మోతాదులో సరైన టైంలో తీసుకుంటారని మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ నీటిపారుదలలో 2వ విభాగం గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఈ నీటిపారుదల 2వ విభాగంలో అతి